ఆ ఇళ్ళ దొడ్డు బియ్యం ఇస్తే బర్రెలకు దాన పెట్టుకునే పరిస్థితి, కోళ్ళకు దాన పెట్టుకునే పరిస్థితి. ఇవాళ సన్న బియ్యం ఇస్తే మన సంటి పిల్లలకు బుక్కెడు బువ్వ పెట్టే పరిస్థితి. ఇవాళ ఒక్క బియ్యం గింజ కూడా వృధా కాకుండా ఈరోజు కోట్లాది మంది సన్న బియ్యంతో అన్నం తింటున్నారా లేదా మా అక్కల్ని చెప్పమని నేను అడుగుతున్నా. ఇంటి ఆయనకు తెలియకపోవచ్చు బియ్యం ఎక్కడి నుంచి వచ్చినాయో, కానీ మా అక్కలకైతే తెలుసు కదా ఆ బియ్యము ఈ తమ్ముడు రేవంత్ రెడ్డి మీకు సన్న బియ్యం ఇచ్చిండి అన్న సంగతి. ఆనాడు ఊర్లలో వ్యవసాయానికి ఉచిత కరెంట్ ఇస్తుంటే అయ్యా మరి మాకైతే భూమి లేదు, భూమి ఉన్నోళ్ళకే రైతు భరోసా ఇస్తేవి, భూమి ఉన్నోళ్ళకే ఉచిత కరెంట్ ఇస్తేవి, భూమి ఉన్నోళ్ళకే అగ్వ సగ్వకు ఎరువులు ఇస్తే మరి పట్నంలో ఉన్న మా పరిస్థితి ఏంది అని అంటే నిజంగానే కదా పేదోళ్ళ గురించి ఆలోచన చేయాలి కదని ఈరోజు ప్రతి పేదవాడికి 200 యూనిట్లు ఉచిత కరెంటు, మీ ఇంట్లో కరెంటు బిల్లు కట్టకుండా మీ ఇళ్ళలో కరెంటు వస్తుందా లేదా, లైట్ వేసినప్పుడల్లా మా అక్కల్ని గుర్తు చేయమని అడుగుతున్నా. ఈ సంగతి ఇంటి ఆయనకు తెలియదు, ఎందుకంటే లైట్ స్విచ్ చేయడం ఉందో ఆయనకే తెలియదు. ఇవాళ 200 యూనిట్లు ఉచిత కరెంటు 55 లక్షల కుటుంబాలు ఈరోజు ఉచిత కరెంటు లబ్ధి పొందుతున్నారా లేదా మీరు ఆలోచన చేయండి. ఆయల్లో దీపం పథకం ద్వారా ఇందిరాగాంధీ గారి వారసత్వంగా వచ్చిన సోనియా గాంధీ గారు కట్టెల పొయ్యి మీద వంట వండితే ఆ పొగ ఊపిరితిత్తుల్లోకి పోయి ఆడబిడ్డలు క్యాన్సర్ వచ్చి చచ్చిపోతుంటే కళ్ళు మండిపోతుంటే పిల్లలకి ఎట్లయినా వండి పెట్టాలి అని క్యాన్సర్ బారిన పడ్డా మా అక్కల బాధను భరించింది. సోనియమ్మ ఆడబిడ్డల కష్టాన్ని ఆలోచన చేసి కట్టెల పొయ్యిని తీసి అటక మీద పెట్టుండ్రి, దీపం పథకం కింద స్టవ్ సిలిండర్ ఇస్తా, 400 రూపాయలకే మీకు సిలిండర్ ఇస్తా అని ఆ ఎల్ల పథకాన్ని సోనియమ్మ ప్రవేశపెట్టింది. ఆ తర్వాత వచ్చిన మోడీ గారు 400 సిలిండర్ను 1200 చేసిరు. మా అక్కలు కష్టపడి ఇండ్లల్లో పనిచేసి పరిశ్రమలలో పనిచేసి ఉద్యోగాలు చేసి సంపాదిస్తే నెలకు సిలిండర్ కొనుక్కుంటే 1200 ఆ సారు మన పర్సులకి వెళ్ళి గుంజుకపోతుండే. తెలియని దొంగ మనకు తెలియకుండానే మన పర్సులకి వెళ్ళి 1200 కొట్టుకపోతుండే. మరి అట్లాంటిది ఇవాళ మా అక్కలు సిలిండర్ కొంటే 500 రూపాయలకే ఇవాళ మా అక్కలు సిలిండర్ తెచ్చుకుంటున్నారు. అదేవిధంగా ఆయనలో బతుకమ్మ చీరలు, పండుగ పూట చీరలు పెడతాం, బతుకమ్మ ఆడుకోవాలని చీరలు ఇస్తే ఆ చీరలు ఇంటి ముందల ఊర్లలో వ్యవసాయ పొలాల కాడ పిట్టల్ని బెదరగొట్టడానికే కట్టేటోళ్ళు. ఇంటి ముందల మన ఏంది అది కర్టెన్ లాగా కట్టేటోళ్ళు మా అక్కలు ఇట్లా రూమ్కు మధ్యలో పరద లెక్క. కానీ ఇవాళ ఆ ఇందిరమ్మ చీరలు వద్దు, ఆ ఇళ్ళ ఇందిరమ్మ చీరల పేరు మీద బతుకమ్మ చీరల పేరు మీద వాళ్ళంటే మేము ఇందిరమ్మ చీరలు ఇస్తామంటే బతుకమ్మ చీరలలో ఇందిరమ్మ చీరలు వద్దన్నారు. అయినా సరే మా అక్కలకు నేను పెట్టే చీర పుట్టింటోళ్ళు పెట్టిన సారే అని నేను చీర పెడితే గాడ మా అక్క ఇందిరమ్మ చీర కట్టుకొని వచ్చింది. మా అక్క గాడు ఉన్నది, లేచి నిలబడక్క చూపిరు అందరు చూడు మా అక్క ఎంత మంచిగా ఉందో. ఇగో ఇన్ని వేల మందిలో మా అక్క మంచిగా మెరిసిపోతుంది పాలపిట్ట లెక్క. మరి మీ తమ్ముడు పెట్టిన సారే ఇందిరమ్మ చీర కట్టుకొని మా అక్క పండుగ పూట వచ్చింది మా ఇంటికి. ఈ చీర మీ తమ్ముడు పెట్టింది కాదా అక్క? 1 కోటి మందికి ఇందిరమ్మ చీరలు ఈరోజు రాష్ట్రంలో 1 కోటి మంది ఆడబిడ్డలకి ఇవాళ నేను ఇందిరమ్మ చీర పెట్టిన. అదేవిధంగా కూలికి పోవాలన్నా, పనికి పోవాలన్నా, పిల్లలు చదువుకోనికి పోవాలన్నా, మీరు ఎక్కడైనా పరిశ్రమలలో కార్మికులకు పోవాలన్నా బస్సు కిరాయికే 5-6 వేల నుంచి 10,000 రూపాయలు ఖర్చు అయ్యేది. ఇక అమ్మగారింటికి పోవాలంటే ఇక అవాసకు పున్నాకు కూడా ఇంటి ఆయన పోనిచ్చేటోడు కదా, దండగమారు ఎవరం ఎందుకమ్మా ఏమున్నది చూడలేదా మీ అమ్మని పుట్టినప్పటి నుంచి ఆడుకోతావు అనేటోడు. అమ్మవారిని దర్శించుకుందామంటే ఆ అవకాశమే లేదు. పెద్దమ్మ గుడికి పోవాలన్నా, లక్ష్మీనరసింహస్వామి దగ్గరకు పోవాలన్నా, యాదగిరి గుట్టకు పోవాలన్నా, లేకపోతే భద్రాచలం పోవాలన్నా, 7కి ఇల్లు దాటాలంటే బస్సు కిరాయిలు 100 రూపాయలు ఖర్చు అయ్యేది. మరి ఇవాళ మా అక్కల్ని అడుగుతున్నా, తెలంగాణ రాష్ట్రం నలుమూలల 7 తారీఖు నాడు నేను ముఖ్యమంత్రి అయితే 9 తారీఖు 2023 నాడు ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, మిమ్మల్ని ఎవరన్నా బస్సు కిరాయి పైసలు అడిగితే
నా ఫోటో పర్సులో పెట్టుకొని మా తమ్ముడు పట్నం వాళ్ళు ఉంటారు తెచ్చుకోపోండి అని కండక్టర్కి చూపించమన్నా, మా పొన్నం ప్రభాకర్కి చూపించ